జాగ్రత్తగా ఉండండి రే. ఓయ్ కొంచెం బయట ఆపు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడేం చేస్తుంది? సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారప్పుడు అమ్మాయి ఉందే, ఏ దానికేంటి ఇప్పుడు? అమ్మాయి చాలాసేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే సరే వెంటనే వస్తున్నా. మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా. అనుకున్నాను. మజాక స్వామి మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాడా? సరే పోనేవాయా. ఎందుకు ఇక్కడి నుంచున్నావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా రాలేదే? సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తుంది. సరే ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావులే. మీ పక్కన? నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా. పెళ్లి చేసుకుంటారా? నిజంగా? నీ మీదొట్టు. లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా? లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? సాంబరాని వాసనల్ల సొగసు చిలకవే, అది సంకురాత్రి ఏంటి మల్లె కునుకు నొరటవే. సంకురాత్రి పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా? లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా? చలిని మాటలు రుచిగా వంటలు చేయగలవా? అంపలనెంతో తొడగుర పప్పుని కలిపి తాలించి ఇవ్వమగువా? పప్పన్నాలా నేనడిగింది కారకారంగా కాస్త వంటగలవా? మిరియపు చారు మిరపా పచ్చడి చేసా చక్కగా నువ్వేసుకు చూడు. ఇంత ఇగురు తెలుసునా, చేప పులుసు తెలుసునా, మేక కాళ్ళు ఉడక పెట్టి సూపు కలపు తెలుసునా? నా నడుము మాటునా చాలముంది చాటునా, దారి నీకు దొరికితే చేసుకొని పాటునా? పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా? లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా?
ఓ పెళ్లి గిల్లి చేసుకుని లేచిపోదామా లేక లేచిపోయి పెళ్లి గిల్లి చేసుకుందామా కారు డ్రైవ్ చేసింది మా అబ్బాయినండి. సైకిలోడు అనుకోకుండా అడ్డం వచ్చాడు. ఎలాగైనా మీరే కాపాడాలండి. 4 లక్షలు ఇవ్వండి. అయినా నాకెందుకు పెళ్లి? మీకు నేను భారంగా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఏ ఏట్లోనూ దూకి ఇప్పుడే చచ్చిపోతాను. నోరు ముయ్యవే. ఏ ఏట్లో నీళ్లున్నాయి నువ్వు పడి చావడానికి? అన్ని ఏట్లోనూ ఇసుక లారీలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ గా గోళ్ళు కొరుకుంటున్నావు? ముందు నిన్ను కొరకాలనిపిస్తుంది. అవును, మీ అక్క కాటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కూడా కరుస్తావా? ఇదిగో చూడు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదంటే వాళ్ళని అబౌట్ టర్న్ లో తిప్పి పంపేస్తా. ఏమీ వద్దు, అందరికీ నచ్చింది. నాన్నగారు ఓకే అంటే తాంబూలాలు పుచ్చుకోవడమే. హలో, చెప్పు కారపొడి. మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి ఏ ఊరు? నాగార్జున సాగర్. చక్కటి ఊరు, డ్యామ్ కూడా ఉంది. చక్కగా స్నానం అది చేయొచ్చు. అబ్బాయి నీకు నచ్చాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇంకాసేపు తాంబూలాలు మార్చుకుంటారు. తంబులను మార్చుకుంటే చెప్పు, వెంటనే వచ్చేస్తాను. వెంటనే ఎలా రాగలరు? బయటే కదా ఉన్నాను. ఇప్పుడే వచ్చి పిల్లల్ని అడగమంటావా? ఇకపై ఏం జరిగినా నేను భయపడ్ను. మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చేసింది. ఈ పెళ్లి నాకు ఇష్టం ఇలా లేదు. చూడండి, కులగోత్రాల్లో మీకు తక్కువైన వాళ్ళేం కాదు. అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. నెలకి ఖచ్చితంగా 10,000 సంపాదిస్తున్నాడు. మరి ఎందుకు వద్దంటున్నారు? కరెక్టే కదా మావయ్య గారు. జీతంగా తీసుకునేది 10,000 లంచంగా తీసుకునేది 20,000. ఏంటి మీరు అనేది? 2 వీలర్ 200, 4 వీలర్ 400 లంచాలు తీసుకున్నాడు. పిల్లని ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయికి అండర్ ద టేబుల్ డీలింగ్ ఉన్నట్టుగా మావయ్య గారు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలిసింది. ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ, మీకు అడ్జస్ట్ అవ్వదు. వెళ్ళిపోండి. మర్యాద అంటే ఇదేనా? కావాలంటే 4 మిరపకాయ బజ్జీలు గట్టి చట్నీ వేసి గట్టిగా కట్టిస్తాను. అది పట్టుకుని ఎస్కేప్ అయిపోండి. ఒరే సిగముడి! ఎవరిని సిగముడు అంటున్నావు? ఈ సిగని నేను ముడి వేస్తే పర్సనాలిటీ, విప్పేస్తే యూనివర్సిటీ. అలాగే నా క్యారెక్టర్ ని చూపించానంటే మున్సిపాలిటీ. కట్టనా విప్పనా చూపించనా? టెల్ మీ. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి అయ్యా, వెళ్ళండి. ఏమైంది? మా నాన్న ఈ సంబంధం వద్దన్నాడు. ఓ పని తగ్గింది, నేను బయలుదేరతా. సరే, ఎందుకు వద్దన్నారు? పెళ్లి కొడుకు లంచం తీసుకున్నాడట. లంచం తీసుకుంటే మా నాన్నకి నచ్చదు, అందుకే వద్దన్నాడు. ఏంటా శబ్దం? ఏం లేదు. అక్క, ఏంటి కారపొడి, మళ్ళీ ఎవరి మీద వెళ్దాం వచ్చావు? ఆయనంటి తాళాలు ఇవ్వండి. ఏంటి డిప్యూటీ గారు తాళాలే? ఏం లేదు, ఆయన ఎప్పుడు హోటల్లో తింటున్నారు కదా, అందుకే వంట చేసి పెడదామని వచ్చాను. మధ్యాహ్నం ఆయన్ని భోజనానికి రమ్మన్నాను. పెళ్లికి ముందే రిహార్సల్సా? వంటతో సరిపెట్టుకో. ఆయనకి నచ్చిన వంటకాలేంటి? గాల్లో ఎగిరే ఏరోప్లేన్ ని నీళ్ళలో నడిచే పడవని తప్ప అన్ని తింటాడమ్మా. సార్, పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు సార్. ఇంట్లోనూ కల్తీ. వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో రిపోర్ట్ చేయండి. అమ్మాయిని కొట్టారు సార్. ఏమంటున్నావయ్యా? చూడండి సార్. ఏం జరిగిందమ్మా? సార్, పెట్రోల్ తక్కువ ఉంది అని అడిగినందుకు స్కూటర్తో పాటు నన్ను నెట్టేశారు సార్. ఏంటో ఇంకా చూస్తాను, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. వెళ్ళండి. హాస్పిటల్కి ఏం వద్దు సార్, ముందు దీనికి ఒక పరిష్కారం కావాలి. ఏంటమ్మా? ఎంత సార్? 1 లీటర్. బాటిలో పోయడం లేదు సార్. పోయిరా. ఇది 1 లీటరా? ఎందుకు సార్ వాళ్ళు కొట్టారు? ఎవరు చేసుకున్నది? ఏంటి సార్, ఎందుకు సార్ కొడుతున్నారు? ఎందుకు సార్ కొడుతున్నారు? చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. అడిగేది వేరే డిపార్ట్మెంట్ కదా సార్, మీరు ఎందుకు అడుగుతున్నారు? సార్, వీడే సార్ నన్ను కొట్టాడు.
అందరూ జీపులో ఎక్కించండి. కమాన్ క్లోజ్ చేసి సీల్ పెట్టండి. అన్నా టీసీ మన పెట్రోల్ బంక్ కి సీలేశాడు. ఎక్కడ మీ డిప్యూటీ భోజనానికి ఇంటికి వెళ్ళారు సార్. నీకు నాన్ వెజ్ అంటే ఇష్టమని పరమశివ అన్నయ్య చెప్పారు, కానీ నాకు అవి ఎలా వండాలో తెలియదు. సారీ, కానీ పెళ్ళైన తర్వాత మటన్ చికెన్ ఎలా వండాలో నేర్చుకుంటాను. కారపొడి ఎప్పుడైతే నేను లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే నాన్ వెజ్ తినడం తగ్గించాను. పెళ్ళైన తర్వాత పూర్తిగా వదిలేస్తాను. శభాష్, చాలా బాగున్నాయి. నేను చాలా లక్కీ అని నా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు తెలుసా. ఎందుకంట? మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంట, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారట. నిజమా? కానీ నాకు మీ దగ్గర నచ్చింది ఒకటే, మీ మీసలో ఉన్న ఒక తెల్ల వెంట్రుక. తీసేనా? కలిసి వచ్చింది. తీసి చూపిస్తాను. చూద్దాం. మీరు కూర్చోండి. చూడు భువనా, ఆగు. ఎవరయ్యా అది? ఈ పెళ్ళైందా? ఈ పెళ్ళెవరో? పట్టపగలే అమ్మాయిలతో ఆడుకుంటున్నావా? నువ్వు ఎవరితోనైనా ఆడుకో, నాతో ఎందుకని ఆడుకుంటున్నావు? నా పెట్రోల్ బంక్కే సీలేస్తావా? నా దగ్గర కట్లగా లక్షలు లంచం తీసుకున్నందుకు నువ్వు చూపించే విశ్వాసం ఇదా? నువ్వు తింటున్న ఈ అన్నం మెతుకుల్లో కూడా ఈ పెరుమాళ్ళు బిచ్చం ఇచ్చిన బిచ్చం డబ్బులు కూడా ఉన్నాయి. నాకు గాని నచ్చకపోతే తోడబుట్టోడైనా సరే అడ్డంగా నరికేస్తాను రా. నా పక్కనుంటూ నాకే కోతులతో వేస్తావా? ఒక్కడిని చంపినందుకు ఊరినే తగలబెట్టినుండ్రా నేను. నాతో అనవసరంగా పెట్టుకున్నావంటే ఎక్కడ కొడతారో తెలీదు, ఎక్కడ పాతి పెడతానో కూడా తెలీదు. మొక్కలుగా నరికి బారేస్తా. పదండ్రా, పదండి. అరే నేను చెప్పేది విను. వాళ్ళు ఏం చేశారు తెలుసా నీకు? ఏమీ తెలియకుండా ఎందుకు తొందరపడతావు? నేను చెప్పేది విను పోనా, ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు పోనా. అన్నా పెట్రోల్ బంక్ తెరిచారు. తెరవడానికి మూసేయడానికి ఇదేమైనా ఫైనాన్స్ కంపెనీయా? పోయిన పరువు ఎట్టాగూ పోయింది. ఆ రోజు దౌర్జన్యం చేసినప్పుడు వాడిని ఎదిరించాల్సిందే. వాడిని ఏం చేయమంటావు చెప్పన్నా? ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలిందని రెచ్చిపోయినాడు. ఆయన నరుగుతానన్నా సైలెంట్ గా ఉండిపోయాడ్రా. సర్లే వదిలేయండి రా. రేయ్, ఏ పేపర్లోనూ ఈ న్యూస్ మాత్రం రాకూడదు. నన్ను ముట్టుకోవద్దు. నేను చెప్పేది విను. ఇంకా ఏముంది చెప్పడానికి? అసలు ఏం జరిగిందో చాలా ఆపండి. మిమ్మల్ని ఎంతగా నమ్మానో అంతగా మోసం చేశారు. స్వామి పేరు పెట్టుకుని ఒక అమ్మాయిని మోసం చేసినందుకు ఆ స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడు. మూర్ఖంగా మాట్లాడుకు భువనా. ఊరిని మోసం చేసిన మిమ్మల్ని నమ్మిన నేను మూర్ఖురాల్ని. ఉద్యోగం పేరుతో లంచం తీసుకున్న మీరు రేపు నన్ను అమ్మేయరని ఏమిటి? ఇప్పుడు కూడా సర్లే పోయిన వదిలి వెళ్ళిపోగలను, కానీ వారం రోజుల్లోగా పిచ్చి పట్టి చచ్చిపోతాం. మనసు ఒప్పుకోలేదు. డబ్బు తీసుకున్నాను